నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. సేవింగ్ అకౌంట్లో కానీ, కరెంట్ అకౌంట్లో కానీ, మన ఇంట్లో కానీ ఎంతవరకు క్యాష్ ఉంచుకోవచ్చు? ఎక్కువ క్యాష్ ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? దీని గురించి వివరించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్స్ ప్లానర్ లీలా రవికాంత్. రవికాంత్ గారు నమస్తే అండి. చాలామందికి డౌట్స్ ఉంటాయి, మన సేవింగ్ అకౌంట్లో కానీ, కరెంట్ అకౌంట్లో కానీ, ఇంట్లో కానీ ఎంతవరకు క్యాష్ ఉంచుకోవచ్చు అనేది. ముందుగా సేవింగ్ అకౌంట్ గురించి చెప్పండి. సేవింగ్ అకౌంట్స్లో ఎంతవరకు క్యాష్ ఉంచుకోవచ్చు? సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మేడం, క్యాష్ ఉంచుకోవడానికి సేవింగ్ అకౌంట్ లో ఎంతైనా ఉంచవచ్చు, బట్ ఆ ట్రాన్సాక్షన్ కి మనం జవాబుదారీ అయి ఉండాలి. మనం యాన్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మన బ్యాలెన్సెస్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతే మనం డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తామో దానికి మ్యాచ్ అయ్యి ఉండాలి. ఒక పర్సన్ ఒక 1 crore పెట్టి 2 crore ప్రాపర్టీ అమ్మినప్పుడు ఆ అమౌంట్ సేవింగ్స్ బ్యాంక్ లోకి రావచ్చు. ఆ ట్రాన్సాక్షన్ ని మనం ఇయర్ ఎండ్ లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో మనం కంప్లై చేస్తే గనక ఏ ప్రాబ్లం రాదు. బట్ సడన్ గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెంచి ఎవరిదో ఫ్రెండ్స్ ఈ డబ్బులు తీసుకొని అకౌంట్ లో వేసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు క్యాష్ విత్డ్రా చేసి ఇస్తాము, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తే గనక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఇవన్నీ చట్టపర ఇల్లీగల్ అవుతాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం అలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తేనే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వస్తుంది. ఇప్పుడు ఇంకొంతమంది ఏంటంటే సాలరీడ్ ఎంప్లాయీస్, కొంతమంది హౌసింగ్ లోన్ కలెక్షన్స్ లేకపోతే క్రెడిట్ కార్డ్ కలెక్షన్స్ టీమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే తప్పు ఒకటి చేస్తారు. వాళ్ళు పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని కంపెనీస్ కడుతూ ఉంటారు. ఈ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తున్నాయి. అంతేగాని లీగల్ గా మీరు కంపెనీ టు కంపెనీ ట్రాన్సాక్షన్ లేకపోతే మీ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగుంటే ప్రాబ్లం లేదు. బట్ ఏదైతే చిన్నపాటి మిస్టేక్స్, అంటే ఫ్రాడ్, మిస్టేక్ అనే 2 రకాల వర్డ్స్ ఉంటాయి. ఫ్రాడ్ ఏంటంటే తెలిసి చేసే మిస్టేక్ ని ఫ్రాడ్ అంటాం, తెలియకుండా చేసే మిస్టేక్ ని మిస్టేక్ అంటాం. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక అది ఫ్రాడ్ కిందకి వస్తుంది. అందుకని ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసిన వాళ్ళు వాళ్ళ అకౌంటింగ్ ప్రాపర్ గా చేసుకోగలిగితే ప్రాబ్లం లేదు. అదే సడన్ గా ప్రాపర్టీ అమ్మి చేస్తే వాటికి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రాబ్లం లేదు. కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఏదో ఒక 10,000, 20,000, ఒక 1 crore మా ఫ్రెండ్ బ్యాంక్ లో వేస్తాడు, ఆయనకి క్యాష్ విత్డ్రా చేసి ఇచ్చేయాలి, 10,000 నాకు ఇస్తానన్నాడు, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఇచ్చినప్పుడు మటుకి ప్రాబ్లం వస్తుంది. లిమిట్ ఏం లేదా అండి సేవింగ్స్ లో? ఏమీ లేదు మేడం, లిమిట్ లేదు. మీరు ఎంతైనా డ్రా చేసుకోవచ్చు. అంటే డ్రా చేసుకునేటప్పుడు ప్రాబ్లం అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, బట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి మటుకి లిమిట్ ఏం లేదు. ఇంకోటి, కరెంట్ అకౌంట్ విషయానికి వస్తే ఇందులో ఎంత అమౌంట్ అయినా ఉంచుకోవచ్చా? ఎంత బ్యాలెన్స్ అయినా? కరెంట్ అకౌంట్ అనేది బిజినెస్ అకౌంట్ కిందకి వస్తుంది మేడం. నార్మల్ గా హై ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కరెంట్ అకౌంట్ కి వస్తుంది. సో కరెంట్ అకౌంట్ లో మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ అకౌంట్ నార్మల్ గా బిజినెస్ కి పాన్ నెంబర్ కి దానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి దానికి మన చార్ట్ అకౌంటెంట్ లేకపోతే మన అకౌంట్స్ టీము దానికి అన్ని రకాలైన ట్రాన్సాక్షన్స్ కి మనకి జవాబుదారీగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తారు. సో దాని ప్రకారం ఇయర్లీ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. కాబట్టి దానికి ఏ రకమైన ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎస్బీఐ అకౌంట్లు వాటిలో మీరు ఎంత పడితే అంత అమౌంట్స్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ప్రాబ్లం. చాలా మంది ఇండ్లలో కూడా కొంత క్యాష్ నిల్వ పెట్టుకుంటారు, అది ఎంతవరకు పెట్టుకోవచ్చు? ఎక్స్ప్లెయిన్ చేసే వరకు ఎంతైనా క్యాష్ పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జేఎంఎం చీఫ్ మినిస్టర్ 52 lakhs క్యాష్ ఉంది అని చెప్పేసి మనం రీసెంట్ గా న్యూస్ లో అట్లా చూస్తున్నాం. కానీ ఆ క్యాష్ ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు సిబిఐ, ఈడీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్, మన అదర్ చట్ట అన్ని రెగ్యులేట్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. మన దగ్గర ఓచర్ ఉండాలి, మన దగ్గర ట్రాన్సాక్షన్ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటే కనుక పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్ ఉందనుకోండి, రోజుకి ఒక 30-40 lakh rupees క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతాయి. ఆ క్యాష్ అంతా భద్రపరచుకోవడానికి ఒక రోజు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మొత్తం తీసుకుని ఆ అకౌంటెంట్ ఇంటికి వెళ్ళి దాని యొక్క స్టేట్మెంట్ కనుక పెట్టుకుంటే పర్వాలేదు. కానీ అట్లాగా సడన్ గా ఏమీ లేకుండా క్యాష్ తీసుకుని వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అట్లాంటి ఇష్యూస్ లో ఈ ప్రాబ్లమ్స్ తప్పించి, బట్ ప్రతి బిజినెస్ మ్యాన్ కి ఈ రోజు నార్మల్ గా 3-4 lakhs అనేది క్యాష్ ట్రాన్సాక్షన్స్ వస్తూ ఉంటాయి డైలీ. పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, ఒక మందుల షాపే కాదు, ఒక ఏదైనా సరే. సో వాళ్ళకి అకౌంట్స్ అన్ని కనుక వాళ్ళు సిస్టమేటిక్ గా ఉండి, ఓచర్స్ ఉండి, డాక్యుమెంట్స్ ఉంటే కనుక ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అన్అకౌంటెడ్ మనీ ఏదైతే ఉంటుందో అప్పుడు
మోర్ దాన్ 20,000 రూపీస్ ఉన్నా సరే యు ఆర్ ఆన్సరబుల్. ఎందుకంటే 20,000 లోపల అయితే అంటే మనకి ప్రతి cash పైసకి మన transaction దగ్గర ఉన్న చేస్తాం. ప్రతి పైసకి మనం సమాధానం చెప్పే విధంగా ఉంటే ఎంత క్యాష్ అయినా పెట్టుకోవచ్చు. ఎంత క్యాష్ అయినా ఉంచుకోవచ్చు. బట్ మనం సమాధానం చెప్పుకోలేనప్పుడు మట్టుకి అది ఇల్లీగల్ మనీ అవుతుంది. పర్సనల్గా కానీ బిజినెస్ పరంగా కానీ ఎంతవరకు ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు డైలీ? మేడం పర్సనల్ గా కానీ అంటే మన బిజినెస్ లో మన క్యాపబిలిటీస్ ఏదైతే ఉంటుందో, అంటే మనం లోన్ తీసుకుని బిజినెస్ చేసినప్పుడు ఒక 20 lakhs ప్రాఫిట్ వస్తుంది. లేకపోతే ఒక ఆర్కిటెక్ట్ ఉన్నారనుకోండి, డిజైన్ చేసినప్పుడు ఒక 10 members దగ్గర 10 lakhs అంటే ఒక 1 crore తీసుకోవచ్చు. ఎంతైనా మరి మీ ట్రాన్సాక్షన్ మీ వాల్యూని ప్రకారం మీరు అది కనుక చూపించగలిగి ఉంటే మీరు ఎంతైనా చేసుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే మీ వాల్యూని అంటే ఒక టూత్ పేస్ట్ ని మీరు 1,00,000 రూపాయలకి కొన్నాను అంటే తప్పు, కానీ అదే టూత్ పేస్ట్ ని 200 రూపాయలకి కొన్నానంటే తప్పు లేదు. సో ఆ వాల్యూ ఏదైతే ఉందో లీగల్ గా వాల్యుయేషన్ ఎంత వరకు చేయగలుగుతామో అంతవరకు ఉంటే ప్రాబ్లం లేదు. ఒక ఒక కేజీ రైస్ మీరు ఏమి 1,00,000 రూపాయలకి కొనరు. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ కనుక మనం ఇర్రెగ్యులారిటీ చూపిస్తే కనుక ప్రాబ్లం తప్పించి, లేకపోతే నార్మల్ గా ఏ ప్రాబ్లం లేదు. అంటే మనం చెప్పే సమాధానం చాలా క్లారిటీగా ఉండాలి, అంతే కదా? ఎస్ అంటే జనరల్ గా ఎలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారండి జనాలు ఈ బ్యాంకింగ్ విషయంలో? ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు తెలియక? మాక్సిమం ప్రాబ్లం ఏంటంటే మనము మనసుతో చేసేవి మిస్టేక్స్ అవుతాయి, బుర్రతో చేసేవి మిస్టేక్స్ అవ్వవు. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో ఏంటంటే మా అన్నయ్య ఒక 1,00,000 రూపాయలు ఇంట్లో దాయమన్నాడు, నేను దాచాను. లేకపోతే మా ఫ్రెండ్ ఒక 1,00,000 రూపాయలు దాయమన్నాడు. సో ఇవన్నీ మనసుతో ట్రాన్సాక్షన్స్, వీటికి మనం బుర్ర వాడం. సో అక్కడే మనం పోల్తా పడతాం. సో ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా చేసినప్పుడు ఇది ఏంటి, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది కనుక జాగ్రత్తగా ఆలోచించేస్తే ప్రాబ్లం రాదు. ఓకే, ప్రతి రూపాయికి సమాధానం చెప్పే క్లారిటీ మన దగ్గర ఉన్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు, అంతే కదా? ఏమీ లేదు. ఎస్, థ్యాంక్ యూ ఎన్ని వేల రవికాంత్ కోట్ల గారు. ట్రాన్సాక్షన్ లేదు. థ్యాంక్ యూ రవికాంత్ గారు.